వెల్కమ్ టు టీశాట్. ఈ పనులు వేతనాల గురించి డిస్కస్ చేసాం కదా, అందులో బేసిక్స్ చూసుకున్నాం. ఇందులో అప్లికేషన్స్ మనం చూద్దాం. సేమ్ అదే ప్రిన్సిపల్ బేస్ చేసుకొని చాప్టర్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుందని చెప్పాం మనం. సో ఏంటిది ఆ ప్రిన్సిపల్ మళ్ళీ ఒకసారి రాసుకుందాం. సో ఇది M1 T1 D1 W2 ఈక్వల్స్ టు M2 T2 D2 W1 అనమాట. సో ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, ఈ వర్క్ అందులో పడింది, ఆ వర్క్ ఇందులోకి వచ్చేసింది, అంతే కదా. ఈ M అంటే ఏమనుకున్నాం మనం, మెన్, ఆర్టికల్స్, ఇంజన్స్, ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. T అంటే టైము, కాలం, D అంటే డేస్, W అంటే వర్క్ అనమాట. 1 అంటే ఫస్ట్ గ్రూపు, 2 అంటే సెకండ్ గ్రూప్ అవుతుంది, అంతేనా. సో రైట్, వర్క్ కనుక సిమిలర్గా ఉంటే అది కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో రైట్, 400 మంది కలిసి 400 మంది కలిసి రోజు 9 గంటల చొప్పున ఒక పనిలో 1/4 వంతు భాగంను పూర్తి చేసిరి. అయినా మిగిలిన పనిని రోజుకి 8 గంటల చొప్పున 20 రోజులలో పూర్తి చేయుటకు ఎంతమంది అదనముగా అవసరం ఉంటుంది అన్నాడు. సో ఎంతమంది అదనంగా అవసరం ఉంది అన్నాడు. సో ఫస్ట్ గ్రూప్లో మెంబర్స్ ఎంతమంది చెప్పాడు, 400 మెంబర్స్. ఇక్కడ 9 అవర్స్ చెప్పాడు, 1/4 చెప్పాడు భాగంను పూర్తి చేసిరు అన్నాడు. అయినా మిగిలిన పనిని రోజుకి 8 గంటల చొప్పున 20 రోజులలో పూర్తి చేయుటకు ఎంతమంది అదనంగా అవసరం ఉంటుంది అన్నాడు. ఇక్కడ 1/4 వర్క్ను భాగంను పూర్తి చేశారన్నాడు కదా. ఇక్కడ ఒక డేస్ మిస్ అయ్యాయి. 400 మంది 9 గంటల చొప్పున 1/4 వంతు పనిని ఇందులో ఒక 50 డేస్ అని పెట్టుకుందాం. సపోజ్ 50 డేస్ అని పెట్టుకుంది, ఇక్కడ డేస్ మిస్ అయింది. ఇది 50 డేస్లో పూర్తి చేశారు అని అనుకుంటే, సో 50 డేస్లో పూర్తి చేశారు అని అనుకుంటే, సో రైట్. ఇప్పుడు ఇక్కడ మనకు ఇది ఏదో ఒక నెంబర్, ఇక్కడ డేస్ మిస్ అయినాయి. వాస్తవానికి ఇక్కడ డేస్ ఉండాలి, అది DTPలో మిస్ అయింది. సో ఇక్కడ మనకి ఇందులో M1 వచ్చేసి 400 మెన్, డేస్ వచ్చేసి టైం ఎంత సమయం, ఇక్కడ 9 అవర్స్, టైం వచ్చేసి 9 అవర్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ డేస్ ఎంత తీసుకుందాము, ఈ డేస్ తీసుకున్నప్పుడు ఇది మ్యాచ్ అవుతుంది లేదా ఒకసారి మళ్ళీ తర్వాత చూసుకుందాం. కానీ డేస్ అయితే ఏదో ఒక డేస్ పెట్టుకోవాలి కదా. సో 50 డేస్ అని మనం పెట్టుకుందాం. సో 50 డేస్. సో నెక్స్ట్ వర్క్ వచ్చేసరికి, సో ఇందులో మనకు ఎంత భాగం పూర్తయింది అని అంటే 1/4 వర్క్ పూర్తయింది. సో ఇందులో M2 వచ్చేసి, M2 మనకి ఇందులో ఎంతమంది అదనంగా అన్నాడు, ఇది కనుక్కుందాం. సో ఇందులో టైం వచ్చేసి ఎంత చెప్పాడు, ఇందులో 8 అవర్సే చెప్పాడు. సో డేస్ తీసుకున్నట్లయితే ఇది ఫిక్స్ చేశాడు కదా, 20 డేస్ అన్నాడు. సో W2 వచ్చేసి మనకు రిమైనింగ్ వర్క్ అన్నాడు, మిగిలిన పనిని. సో మిగిలిన పనిని అని అన్నాడు. మిగిలిన పని అంటే ఆల్రెడీ 1/4 ఓవర్ పూర్తయింది. సో రిమైనింగ్ వర్క్ 1లో నుంచి 1/4 తీసేస్తే ఇక ఎంత ఉంది, 3/4 ఉందన్నమాట. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మన ఫార్మేట్లో మన సూత్రంలో వేసుకుందాం మనం. సో M1 T1 D1 W2 ఈక్వల్స్ టు M2 T2 D2 W1, ఇది ఇందులో వేసేద్దాం. సో ఇప్పుడు ఇందులో 400 ఫస్ట్ కేసులో టైము, ఇందులో టైము డేస్ 2 వచ్చినాయి. ఇది డేస్ వచ్చేసి 50 ఇంటూ W2 వచ్చేసి 3/4 అనమాట, 3/4 అవునా. సో రైట్, ఇది ఏంటి మనకు సెకండ్ గ్రూప్ వచ్చేసి M2 ఇంటూ టైం వచ్చేసి 8 ఇంటూ డేస్ 20 ఇంటూ ఈ వర్క్ అటువైపు వెళ్ళిపోతుంది 1/4. ఇప్పుడు కొట్టివేతలు మీ కన్వీనియంట్ ప్రకారంగా ఇది 4 క్యాన్సిల్ చేసుకున్నట్లయితే, సో నెక్స్ట్ ఇది 20 టైమ్స్, అంతేనా. సో రైట్, 8 ఉంది కదా ఇక్కడ మనకు, 4 ఇది 2 టైమ్స్, 4 ఇది 5 టైమ్స్, నెక్స్ట్ ఇంకా 2 ఇది 25 టైమ్స్. ఇందులో మనకు ఏదైతే వస్తుందో ఇది 75, అంతే కదా, ఇక్కడ ఏం లేవు కదా. 75 ఇంటూ ఇది 9 ఇంటూ 5 అంటే 5 ఇంటూ 9 ఇంటూ 25 ఇంటూ 3, ఇది వాల్యూ వస్తుంది కదా. ఈ వాల్యూ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏమడిగాడు, ఎంతమంది అదనంగా అవసరం అన్నాడు. అదనంగా అంటే పాత వాళ్ళం మనం ఎంతమంది ఉన్నాం, ఇందులో 400 మంది ఉన్నాం. ఈ వాల్యూ వచ్చిన తర్వాత దీంట్లో నుంచి 400 తీసేసేయాలి, 400 తీసేసేయాలి. వాస్తవానికి ఇందులో మనకు ఇందులో ఈ నెంబర్ సరిగా పడలేదు కాబట్టి రాకపోవచ్చు, నన్ ఆఫ్ దీస్గా పెట్టుకోండి. అంటే ఇందులో వాల్యూస్ ఇది మల్టిప్లై చేసుకో, మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఇది 75 ఇంటూ 45ని మల్టిప్లై చేయండి.
75 into 45 మల్టిప్లై చేస్తే వాల్యూ వస్తుంది కదా, దాంట్లో నుంచి ఆ 400 తీసేస్తే ఈ రిమైనింగ్ ఏదైతే వస్తుందో అది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో రైట్, 7 వడ్రంగులు రోజుకి 7 గంటల చొప్పున 7 రోజులలో 7 కుర్చీలను తయారు చేయగలరు. అయినా ఒక వడ్రంగి రోజుకి 7 గంటల చొప్పున ఒక కుర్చీని తయారు చేయుటకు ఎన్ని రోజులు పట్టును అని అన్నాడు. సో ఇప్పుడు మనకు 7 వడ్రంగులు అంటే M1 వచ్చేసి 7 మెంబర్స్ అనమాట. సో రోజుకి 7 గంటల చొప్పున, టైం వచ్చేసి మనకు 7 hours. సో మన డేస్ ఎన్ని చెప్పాడు ఇక్కడ, డేస్ వచ్చేసరికి మనకు 7 days పడుతుంది. ఇందులో వర్క్ ఏం చేశారు వీళ్ళందరూ కలిసి, ఏం పని చేశారా అంటే కుర్చీలు చేశారు. 7 chairs అనుకోండి, ఇచ్చాడు, అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనల్ని అడుగుతున్నది ఏంటంటే M2 వచ్చేసి ఒక వడ్రంగి అన్నాడు. సో ఒక వడ్రంగి. సో టైం వచ్చేసి ఎంత చెప్పాడు, టైము రోజుకి 7 గంటల చొప్పున. నెక్స్ట్ డేస్ ఎన్ని రోజులు పడుతున్నాయి తయారు చేయడానికి, ఎన్ని రోజులు అన్నాడు. వర్క్ ఏం చెప్పాడు అని అంటే ఎన్ని కుర్చీలు తయారు చేయమన్నాడు, ఒక కుర్చీని తయారు చేయడానికి ఒక కుర్చీ. మనకు ఆయన కుర్చీలు తయారు చేస్తున్నాడా, మనకు చేపలు అల్లుతున్నారా, ఇవన్నీ మనకు అనవసరం. ఇక్కడ చూడండి ఎక్కువ ఇదే ఇస్తుంటాడు అనమాట, 7 7 7 అని ఇస్తాడు. ఇప్పుడు మనకి ఇందులో దీని మీద క్వశ్చన్ ఎలా ఉంటుందంటే 7 వడ్రంగులు 7 కుర్చీలను తయారు చేస్తారంటాడు, లేదా 7 మేదరివారు 7 చేపలు అల్లారు అంటాడు, లేదా 7 సాలె పురుగులు 7 గూళ్ళను తయారు చేసినాయి అంటాడు. 7 అనే నెంబర్ ఎక్కువ వాడుతుంటాడు అనమాట. 7 అంటే 7 వాడాలని రూలే లేదు, మళ్ళీసారి 7 వస్తుందని అనట్లేదు నేను, ఎక్కువ వాడుతుంటాడు. ఏదన్నా ఇచ్చుకోనివ్వండి మనకు అనవసరం, మన సూత్రంలో మనం వేసుకోవడమే మనం. సో రైట్, సో ఇక్కడ మనకు M1 T1 D1 W2 ఈక్వల్స్ టు M2 T2 D2 W1. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేసుకుందాం మనం. 7 into 7 into ఈ W1 ఇటు వస్తుంది, W2 ఇటువైపు వస్తుంది, 1 chair, అవును. సో రైట్, నెక్స్ట్ ఈ M2 వచ్చేసి మనకి ఎంతమంది, ఒక పురుషుడు. టైం వచ్చేసి మనకి 7, డేస్ తెలియదు కనుక్కోండి అన్నాడు. అక్కడ నుంచి ఏమొస్తున్నాయి మనకు 7 chairs అటువైపు వెళ్తుంది, 7 chairs ఇటువైపు వస్తుంది. ఇప్పుడు కొట్టి వేసుకోండి, ఇక మనకు 7 ఇది క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొక 7 ఉంది కదా, ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇక మిగిలింది ఏంటిది అని అంటే ఎంత, 7 అనమాట. 7 days ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మనకు చిన్న లాజిక్ అప్లై చేస్తాం. అంటే ఏమని, 7 members అంటే 7 కుర్చీలను 7 రోజులలో చేసినప్పుడు ఒక కుర్చీని ఒక రోజులో చేస్తాడు కదా అని అనుకోవద్దు, అట్లా అనుకోవద్దు, అలాంటి లాజిక్లు వాడవద్దు మనకు. కాదు, 7 days ఈజ్ ద ఆన్సర్ అనమాట. 7 days ఈజ్ ద ఆన్సర్, అవునా. సో రైట్, మనం ఎక్కువ మనకేంటంటే దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది, అంతేగాని మనం మామూలుగా వేరే లాజిక్లో ఆలోచించారనుకోండి అంత డిఫరెంట్ అయిపోతుంది మనకు. సో రైట్, 10 మంది రోజుకు 5 గంటల చొప్పున 45 రోజులలో 30 feet పొడవు గల గోడను నిర్మించగలరు. అయినా రోజుకు 6 గంటల చొప్పున 60 రోజులలో 15 మంది ఎన్ని ఫీట్ల పొడవు గల అదే మాదిరి గోడను నిర్మించగలరు అన్నాడు. ఇప్పుడు ఇంతకుముందు కుర్చీలు తయారు చేశారు అని చెప్పాడు, ఇప్పుడు గోడ కడుతున్నారు అని చెప్పాడు, ఇంకోసారి కంద అవుతున్నారు అంటాడు, బావిది అవుతున్నారు అంటాడు. ఆయన ఏదైనా చెప్పుకొని ఏదో ఒక పని అయితే చేస్తుంటారు కదా మనకు. సో కాబట్టి ఆ పనితోటి మనకేం సంబంధం లేదు, వాళ్ళు ఎలాంటి పని చేస్తున్నారో మనకు అనవసరం, అవునా. సో మనకు కావాల్సిన డేటా మనం తీసుకుందాం మనం. సో ఫస్ట్ కేసులో M1 వచ్చేసి ఎంత, 10 members. సో టైం వచ్చేసి ఎంత చెప్పాడు మనకు, 5 hours. నెక్స్ట్ డేస్ ఎన్ని చెప్పాడు మనకి, ఇందులో డేస్ వచ్చేసి 45 అనమాట. సో 10 మంది రోజుకి 5 గంటల చొప్పున 45 రోజులలో ఎన్ని ఫీట్ల పొడవు గల గోడను అని చెప్పాడు, అది వర్క్ అవుతుంది అనమాట. ఎంత మనకు అది గోడ లెంత్ ఎంత చెప్పాడు మనకు, 30 feet. సో 30 feet అనేది మనకు లెంత్ ఆఫ్ వాల్ అవుతుంది, ఇది వర్క్ అనమాట. సో రైట్, సెకండ్ గ్రూప్లో కనుక మనం తీసుకున్నట్లయితే ఎంతమంది చెప్పాడు సార్, ఇందులో అయినా రోజుకు 6 గంటల చొప్పున 60 రోజులలో 15 మంది అన్నాడు. సో 15 మంది రోజుకు 6 గంటల చొప్పున ఎన్ని ఫీట్ల పొడవు గల గోడను, ఎన్ని రోజులు అని చెప్పాడు సెకండ్ గ్రూప్లో, 60 రోజులు చెప్పాడు. సో మనకిందులో ఎన్ని ఫీట్ల పొడవు గల అన్నాడు. సో ఎన్ని ఫీట్ల పొడవు గల, ఇక్కడ వర్క్ ఏంటిది అని అంటే, సో ఇక్కడ వర్క్ ఏంటిది అంటే లెంత్ ఆఫ్ వాల్ అనమాట, పొడవు గల గోడ వాల్ అవుతుంది ఇక్కడ. సో రైట్, ఇది తీసుకెళ్ళి మన సూత్రంలో వేసుకుందాం మనం. సో M1 T1 D1 W2 ఈక్వల్స్ టు M2 T2 D2 W1. ప్రతిసారి ఇదంతా మీరు చేయొద్దు, మీకు ప్రాక్టీస్ అవుతుందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్పాల్సి
మీరు ఆయనకేం చెప్పాల్సిన అవసరం లేదు, ఇదంతా డేటా అవసరం లేదు. మీరు డైరెక్ట్ ఇది వేయగలిగితే చాలు. ఇది కూడా లేకుండా ఓన్లీ వర్క్ను వేసుకొని వర్క్ను మాత్రమే రివర్స్ ఇందులోది అందులోకి అందులోది ఇందులోకి వేస్తే సరిపోతుంది. అర్థమైందా? సో రైట్, ఇక్కడ మనకు 10 ఇంటూ టైం ఎంత స్వామి? ఫస్ట్ది 5, ఫస్ట్ గ్రూప్ డేస్ ఎన్ని? 45 ఇంటూ W2 వచ్చేసి మనకు తెలియదు W2. నెక్స్ట్ వచ్చేసి ఈ సెకండ్ గ్రూప్ డేటా అంతా వేసుకోవాలి కదా, ఇది 15 ఇంటూ 6 ఇంటూ 60 ఇంటూ W1 అంటే ఎంత? 30 ఫీట్లు ఎంత అన్నాడు. ఇక కొట్టివేతలు ఇలానే కొట్టివేసుకోండి, న్యూమరేటర్ డినామినేటర్ కట్ చేద్దాం మనం. సో రైట్, ఇప్పుడు ఇక్కడ కొట్టివేతలు ఒకసారి కనుక గమనించినట్లయితే, సో ఇక్కడ ఇది 15 3 టైమ్స్, 15 1 టైం, అంతేనా? సో రైట్, నెక్స్ట్ ఇది 0 ఉంది, ఇక్కడ కూడా 0ను ఒకటి 0 క్యాన్సిల్ చేసుకుందాం. నెక్స్ట్ ఇది 3, ఇది 2 టైమ్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? ఇక్కడ 5 ఉంది, 5 ఇక్కడ ఎన్నిసార్లు వెళ్తుంది? 6 టైమ్స్ తీసుకున్నాం. ఇంకా ఇటువైపు ఎవరన్నా మిగిలారా? ఏం లేదు కదా. సో W2 ఈక్వల్స్ టు ఇది ఎంత సామి? ఇక్కడ మనకు 6 ఇంటూ 2 12 ఇంటూ 6 అనమాట. ఎంత? సో మనకి ఇందులో 36 ఇంటూ 72 ఫీట్ అనమాట, 72 ఫీట్లు. సో ఈ 72 ఫీట్లు అనమాట, 72 ఫీట్ ఇస్తే ఆన్సర్ అవుతుంది. అవునా? సో రైట్, ఇక్కడ వర్క్ ఏంటి చూసాం మనం? సో మనకు వాల్ అనమాట. సో రైట్, 12 మంది పురుషులు రోజుకు 6 గంటల చొప్పున 90 ఫీట్ల పొడవు, 10 ఫీట్ల వెడల్పు మరి 5 ఫీట్ల లోతు గల కందకంను 60 రోజులలో త్రవ్వగలరు. అయినా 10 మంది పురుషులు రోజుకు 4 గంటల చొప్పున 75 రోజులలో 6 ఫీట్ల వెడల్పుతో 4 ఫీట్ల లోతుతో ఎన్ని ఫీట్ల పొడవు గల కందకంను త్రవ్వగలరు అని అన్నాడు. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, వర్క్ వచ్చేసి ఏమవుతుంది అని అంటే, W1 వచ్చేసి మనకు ఒక కందకం తవ్వాము అని అంటే మనము డబ్బులు ఇస్తామా? ఇవ్వలేం. ఎలా? దాని పొడవు ఎంత, వెడల్పు ఎంత, లోతు ఎంత, 3 చూసుకొని మనం డబ్బులు ఇస్తాం. అంటే పొడవు, వెడల్పు, లోతు 3 అవసరం అనమాట. అంటే దాని అర్థం ఏంటిది? వాల్యూమ్, ఘనపరిమాణం, LBH అనమాట. L ఇంటూ B ఇంటూ H, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అనమాట. ఫస్ట్ గ్రూప్ అన్నప్పుడు ఇది ఫస్ట్ గ్రూప్లో వేసుకుంటాం. అదేవిధంగా సెకండ్ గ్రూప్లో తీసుకుంటే అగైన్ LBH, ఇది సెకండ్ గ్రూప్ కాబట్టి దీని పేరు 2 అని పెట్టుకుందాం మనం. L2 B2 H2 అనమాట. L అంటే లెంత్, B అంటే బ్రెడ్త్, హైట్ అంటే డెప్త్. ఇక్కడ డెప్త్ తీసుకుంటాం. డెప్త్ అన్నా హైట్ అన్నా ఒకటే వాల్యూ తీసుకుంటాం. ఎందుకంటే ఒక బిల్డింగ్ నుంచి పైనుంచి మనం కిందికి చూసామనుకోండి, 5 మీటర్ల కిందికి ఉంది అనుకుందాం. ఎంత ఉందంటే 5 మీటర్లు కిందికి ఉంది అంటాడు. కింద ఆయన చూస్తే ఏమవుతుంది? 5 మీటర్లు పైన ఉన్నారంటాడు. అంటే ఈయనేమో 5 మీటర్ల లోతు అని చెప్తాడు, ఆయన ఏం చెప్తాడు? 5 మీటర్ల ఎత్తు అని చెప్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే డెప్త్ అన్నా హైట్ అన్నా ఈక్వల్ అనమాట. సో రైట్, ఇవి మిగతావి సేమ్ అండి. వీటిలో మనం ఆల్రెడీ చేసి ఉన్నాం కాబట్టి ఇవేం పెద్దగా అవసరం లేదు. ఇది 12 men డేస్ ఇచ్చాడా? టైం వచ్చేసి ఎంత? ఫస్ట్ కేసు 6 అవర్స్. నెక్స్ట్ రోజులు ఇచ్చాడేమన్నా? రోజులు మనకు 60 డేస్ ఇచ్చాడు. 60 డేస్ ఇది ఫస్ట్ గ్రూప్. సెకండ్ గ్రూప్ విషయానికి వచ్చేసరికి 10 మంది, M2 వచ్చేసి 10 చెప్పాడు. టైం ఎంత తీసుకున్నాడు వీళ్ళకు? సో 4 అవర్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ డేస్ ఎంత సార్? ఇది సెకండ్ కేసులో 75 రోజులు అని చెప్పాడు. ఇందులో వాల్యూస్ ఏంటంటే ఈ 3 ఇక్కడ ఇటువైపు 3 ఇచ్చాడు, LBH ఇచ్చాడు. సో ఫస్ట్ కేసులో మనం తీసుకున్నట్లయితే 90 ఫీట్ల పొడవు, 10 ఫీట్ల వెడల్పు మరియు 5 ఫీట్ల లోతు. 90 ఫీట్ల పొడవు, 10 ఫీట్ల వెడల్పు, 5 ఫీట్ల లోతు. ఇది LBH అనమాట. LBH. సో 90 10 5. నెక్స్ట్ సెకండ్ గ్రూప్లో చూడండి, L2 మాత్రమే తెలియదు మనకు, లెంత్ ఆఫ్ ట్రెంచ్, ఆ కందకం పొడవు తెలియదు అంతే. సో మనకు వెడల్పు తెలుసు, ఇక్కడ 6 ఫీట్ల వెడల్పు అన్నాడు. నెక్స్ట్ లోతు ఎంత చెప్పాడు? 4 ఫీట్ల లోతు అన్నాడు. సో ఇది ఎలా ఉందో తీసుకెళ్ళి మన సూత్రంలో వేసుకోవాలి. ఇప్పుడు W1 అంటే ఈ సెట్ అంతా వెళ్ళి అటు పడాలి, W2 అంటే ఈ సెట్ అంతా వచ్చి ఇటు పడాలన్నమాట. అంతేనా? W1 2 అనేది మనకు మొత్తం సెట్ అవుతుంది. సో రైట్, మన సూత్ర ప్రకారం మనం మళ్ళీ వేసుకున్నట్లయితే ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే రైట్. ఇప్పుడు ఇది ఫస్ట్ గ్రూప్ యాస్టీస్, ఇది 12 ఇంటూ 6 ఇంటూ 60 ఇంటూ 12 ఇంటూ 6 ఇంటూ 60 ఇంటూ ఈ W2 ఇది మొత్తం వచ్చేస్తుంది ఇక్కడికి, L2 6 ఇంటూ 4 రైట్. సెకండ్ గ్రూప్లోకి వచ్చేసరికి సో 10 ఇంటూ 4 ఇంటూ 75. నెక్స్ట్ W1 అంటే ఈ మొత్తం సెట్ రావాలి, ఏది 90 ఇంటూ 10 ఇంటూ 5 అనమాట.
ఇది మొత్తం సెట్ వచ్చేస్తుంది. ఇది సింప్లిఫై చేస్తే మనకి ఎంత వాల్యూ వస్తుందో అది ఇందులో మనకు ఏదో ఒక వాల్యూ ఆన్సర్ అవుతుంది. కొట్టివేతలు కన్వీనియంట్ ప్రకారంగా ఇందులో తెలియనిది ఏంటంటే L2 మాత్రమే తెలియదు, మీకు L2 విలువ రావాలన్నమాట. ఇది కొట్టివేతలు కొట్టివేసుకోండి కన్వీనియంట్ ప్రకారంగా. సో లేదా ఇప్పుడు 30 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 30 ఇది 2 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 3 ఇది 1 టైము, ఇది 3 ఇది 2 టైమ్స్, నెక్స్ట్ ఇది 2 ఇది 2 టైమ్స్, నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, ఇది 2 క్యాన్సిల్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకు వాల్యూస్ కట్ చేయగలిగేటివి. సో నెక్స్ట్ ఇక్కడ ఇది 3 2 టైమ్స్, సో 3 25 టైమ్స్. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 ఉంది, ఇది 5 టైమ్స్. కొట్టివేతలు కన్వీనియంట్ ఇలానే చేయాలని రూల్ ఏం లేదు, మీరు ఎలా కంఫర్ట్ ఉండాలా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి మనం. సో ఇప్పుడు ఇది 2 ఇది 2 టైమ్స్, 2 ఇది 5 టైమ్స్. ఇంకా కట్ అయ్యే నెంబర్స్ ఏమైనా ఉన్నాయా మనకి ఇక్కడ? సో లేవు కదా. సో ఇప్పుడు ఇది 12 ఉంది సార్, ఇది అటు పంపించేసేయండి. ఇక్కడ ఇంకా మిగతా వాల్యూస్ ఏం లేవు కదా. L2 = 10 ఇంటూ ఇక్కడ మనకి ఇందులో మిగిలిన వాల్యూస్ వేసేసేయండి. ఇది 5 మిగిలింది ఇక్కడ, నెక్స్ట్ 25 మిగిలింది, నెక్స్ట్ అందులో 5 మిగిలింది, నెక్స్ట్ 5 మిగిలింది. ఇక్కడ మిగిలింది ఎవరు? 12. ఇది సింప్లిఫై చేస్తే మనకు ఏది వస్తే అది ఆన్సర్గా తీసుకోవచ్చు. మనకి ఇందులో ఏది వస్తే అది ఆన్సర్గా తీసుకోవచ్చు. ఇది ఫ్రాక్షన్లో వస్తుంది కాబట్టి ఇందులో ఫ్రాక్షన్గా ఏది లేదు కాబట్టి మనం నన్ ఆఫ్ దీస్గా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది కట్ అవ్వట్లేదు, మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్లో వస్తుంది. ఇక పూర్తిగా లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు కరెక్ట్ నెంబర్స్ ఉన్నాయి ఇవి, కానీ ఇక్కడ మనకు కరెక్ట్ నెంబర్స్ తోటి రాదు ఇక్కడ, ఎందుకంటే ఇది కట్ కాదు నెంబర్. కాబట్టి డైరెక్ట్ నన్ ఆఫ్ దీస్ వేయచ్చు, మనం మళ్ళీ పూర్తిగా లెక్క చేయాల్సిన అవసరం లేదు. రైట్. 5 యంత్రములు రోజుకు 9 గంటల చొప్పున 6 మెట్రిక్ టన్నుల బొగ్గును ఉపయోగించుకొనగలవు. అయినా 8 యంత్రములు రోజుకు 10 గంటల చొప్పున ఎన్ని మెట్రిక్ టన్నుల బొగ్గును ఉపయోగించగలవు? మొదటి గ్రూపు 3 యంత్రముల వాడక సామర్థ్యంకు రెండవ గ్రూపులోని 4 యంత్రముల వాడక సామర్థ్యము సమానం అన్నాడు. ఇక్కడ వరకు మనకు పాతదే లెక్క, ఇక్కడ వరకు పాతది. ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా ఒక ఈ లైన్ లాస్ట్ సెంటెన్స్ ఏదైతే ఇచ్చాడో అది మనకి ఎక్స్ట్రా ఉంది, మిగతాదంతా పాతదే. సో పాత వరకు కనుక మనం చూసుకున్నట్లయితే M1 వచ్చేసి 5 యంత్రములు, నెక్స్ట్ టైం ఎంత తీసుకున్నాడు మనకు ఇందులో 9 అవర్స్. డేస్ ఏమని ఇచ్చాడా? సో డేస్ ఏమి ఇవ్వలేదు, మెట్రిక్ టన్నులు అన్నాడు. సో అప్పుడు అది వర్క్ కిందికి వస్తుంది అనమాట. ఎన్ని మెట్రిక్ టన్నులు? ఇది 6 మెట్రిక్ టన్స్. నెక్స్ట్ సెకండ్ గ్రూప్లో తీసుకున్నట్లయితే M2 వచ్చేసి 8 యంత్రములు అన్నాడు. సో టైం ఎంత చెప్పాడు సార్ మనకి ఇక్కడ? సో 10. ఇది W2 కనుక్కొనగలవా అని అడుగుతున్నాడు నేను. W2 ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ వరకు అయితే సింపుల్గా చేసేవాళ్ళం, కానీ ఇంకో సెంటెన్స్ ఇచ్చాడు కదా. మొదటి గ్రూపులోని 3 యంత్రముల వాడక సామర్థ్యంకు రెండో గ్రూపులోని 4 యంత్రముల వాడక సామర్థ్యం సమానం అన్నాడు. ఇది కొత్తగా ఏంటంటే మొదటి గ్రూపు 3 యంత్రములు అంటే ఫస్ట్ గ్రూప్ ఇంజన్స్ 3 యంత్రములు సపోజ్ ఈక్వల్స్ టు సెకండ్ కేసు వచ్చేసి 4 ఇంజన్ల కెపాసిటీకి సమానం అన్నాడు. ఇది ఇటువైపు అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఈ 3 యంత్రములు ఒక క్వింటాల్ బొగ్గును యూజ్ చేస్తున్నాయి అనుకోండి, ఇవి అదే క్వింటాల్ను 4 యంత్రములకు వాడుకోవచ్చు మనం అని దాని అర్థం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇది ఇటువైపు తీసుకొచ్చేస్తే ఇంజన్ 1 అటువైపు నుంచి ఇటు వచ్చేస్తే ఇంజన్ 2 ఈక్వల్ టు ఇది అటు పంపించేస్తే 4/3 అనమాట. అంటే దీని అర్థం ఏంటి సార్? దీని కెపాసిటీ ఇది అన్నట్టు, దీని కెపాసిటీ ఇది అవుతుంది. దేని కింద దానిది వేసేసేయండి. అంటే ఇంజన్ 1 కెపాసిటీ వచ్చేసి మనకు 4 లాగా తీసుకోవాలి, ఇంజన్ 2 కెపాసిటీ వచ్చేసి ఎంత మనకి ఇందులో 3 లాగా తీసుకోండి. సో దేనిది దాని కిందనే మనం వేసుకుంటున్నాం అనమాట. అర్థమైంది? సో రైట్. ఇప్పుడు ఇంజన్ 1 దీనికి, ఇది దీని కిందనే వేసేసాం. ఇది ఏంటి దేని కింద తీసుకోవాలి సార్ అంటే ఇది మీకు డౌట్ వస్తే కెపాసిటీ లాగా తీసుకోండి. కెపాసిటీ 1, ఇది కెపాసిటీ 2, అంటే ఇంజన్ 1 కెపాసిటీ, ఇంజన్ 2 కెపాసిటీ లాగా తీసుకోండి. ఇప్పుడు మరి ఇందులో సూత్రంలో వేయాలి కదా సార్ అంటే అందులో అన్ని నెంబర్లు మనకు కనిపించాల్సిన అవసరం లేదు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వర్క్ ఒకటి కరెక్ట్గా రివర్స్ వేస్తున్నానా నేను లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. సో రైట్. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి అందులో వేసేద్దాం సార్. సో ఇది 5, నెక్స్ట్ 9, నెక్స్ట్ ఈ వర్క్ అటువైపు పడుతుంది. ఈ కెపాసిటీ అనేది ఎవరిది వాళ్ళదంటేనే వేసేస్తున్నాం. ఈ 4 ఇందులోనే వేసాం. సో రైట్. నెక్స్ట్ వచ్చేసి ఈ W2 లేదు కదా ఇక్కడికి, ఇది ఇటువైపు వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ గ్రూప్లో చూడండి. సో 8, ఇది 10, నెక్స్ట్ వచ్చేసి W2 ప్లేస్లో మనకు W1 రావాలి కదా ఇక్కడ. సో ఎంత ఇది మనకు 6, ఇది 6,
మనకి ఇందులో కెపాసిటీ ఎంత వీళ్ళది 3 అనమాట. ఇవి 2 ఎక్స్ట్రా వచ్చినాయి ఇక్కడ, కెపాసిటీ 1 కెపాసిటీ 2. సింపుల్గా ఏంటంటే ఇవి రివర్స్ అనమాట. ఇక్కడ మనకు ఇంజన్ 1 ఇంజన్ 2 వచ్చేసి 3 అటు వెళ్ళడం వల్ల ఏమైందంటే దీనికి 4 అవుతుంది, దీనికి 2 అవుతుంది. ఈ కొట్టివేతలు మీ కన్వీనియంట్ ప్రకారంగా మనం చేసుకోవచ్చు. ఇలానే చేయాలి అలానే చేయాలని రూల్ ఏం లేదు. సో 4 ఇది 2 టైమ్స్ సార్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇందులో 3 ఇది 3 టైమ్స్, ఇంకో 3 ఉంది కదా, ఇక్కడ 2 టైమ్స్. నెక్స్ట్ ఇంకేం మిగిలింది చెప్పండి, ఇక్కడ 5 ఉంది, 5 ఇది 2 టైమ్స్. అప్పుడు W2 ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే ఎంత 8 మెట్రిక్ టన్స్ ఇస్తే ఆన్సర్ అనమాట. ఎన్ని మెట్రిక్ టన్నుల సామర్థ్యం అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటిది, ఎన్ని మెట్రిక్ టన్నుల బొగ్గును ఉపయోగించుకోగలవు. సో 8 మెట్రిక్ టన్స్ ఇస్ ద ఆన్సర్ అనమాట. అవునా? సో రైట్. 15 మంది ఒక పనిని 30 రోజులలో పూర్తి చేయగలరు. వారు కలిసి పని ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత 5 వదిలి వెళ్ళినారు. మిగిలిన పనిని పూర్తి చేసినారు. మొత్తం పని పూర్తి అగుటకు 40 రోజులు పట్టాను. అయినా ఎన్ని రోజుల తర్వాత 5 వదిలి వెళ్ళారు అని అన్నాడు. సో రైట్. 15 మంది 30 రోజులలో అని అన్నాడు. 15 మంది 30 ఇది M1 D1 కూడా వేయకుండా జనరల్గా చేయాలి ఈ లెక్కను. సో ఎలా సార్ అంటే, ఇప్పుడు మన బావి దగ్గర ఒక పని ఉంది, మనకు రోజుకు అంటే 15 మంది రోజు వస్తే 30 రోజులలో పూర్తి అవుతుంది మన పని. అంటే 15 మందికి 30 రోజులలో పూర్తి అవుతుంది అంటే మనము 450 వర్కింగ్ డేస్ ఒక్కొక్కరిది. 450 15 30 450 వర్కింగ్ డేస్ అంటే రోజుకు 15 మంది మన బావి ఉంది, మనకు తోట ఉంది అనుకుందాం. సో 30 రోజులకు మా బావి దగ్గర పని ఉంది అని మనం చెప్పాం. అంటే 15 మందికి 30 రోజులకు అని అంటే రోజుకు 15 కూలీల చొప్పున 30 రోజులు అంటే 15 30 450 కూలీలు ఇవ్వాల్సి వస్తుంది మనం. సో అన్నప్పుడు ఇప్పుడు 450 కూలీలు ఇస్తాం మనం. సో మనకు 450 కూలీలు ఇస్తే మనకు జనరల్గా విలేజ్లో ఎలా జరుగుతుంది మనకు మీకు ఐడియా ఉంటుంటుంది. సో ఇక్కడ గుత్తకిస్తుంటారు, 450 కూలీలు ఇస్తాము, మీరు ఎప్పుడైనా చేసుకొని పోండి అంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసుకొని ఎక్స్ట్రా టైం కూడా చేస్తారు, చిన్నపిల్లలు కూడా వాళ్ళు వచ్చి చేసుకుంటుంటారు. సో అలా మనకు 450 కూలీలు వాళ్ళకి ఇచ్చేస్తాం. అంతకంటే ముందు అయినా మనం డబ్బులు అడగం, లేట్ అయినా మనం డబ్బులు ఇవ్వం. సో రైట్. 450 పని దినాలు వర్కింగ్ డేస్. ఇది ఏమైంది అని అంటే ఇది మన లెక్క. అంటే 15 మందికి 30 రోజుల కూలీలు ఇవ్వాలి, అంటే 450 కూలీలు ఇవ్వాలి. అయితే ఇక్కడ మనకు అందరూ వారు కలిసి ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత 5 వదిలి వెళ్ళారట. మిగిలిన పనిని మిగిలిన వారే పూర్తి చేశారు. మొత్తం పని పూర్తి అవ్వడానికి 40 రోజులు పట్టింది అన్నాడు కదా. ఇక్కడ చూడండి 40 రోజులు మొత్తం పని పూర్తయింది అని అంటే 15 మందిలో ఎంతమంది వదిలేశారు? 5 వదిలేశారు. అంటే మిగతా 10 మంది ఫుల్ అటెండెన్స్ ఉన్నట్టే కదా. వాళ్ళకు 10 మందికి ఫుల్ అటెండెన్స్ అంటే మొత్తం పని జరిగింది ఎన్ని రోజులు జరిగింది ఇక్కడ? సో మనకు 40 రోజులు జరిగింది. సో 40 కూలీలు అయితే వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా. ఎవరికి? ఈ 10 మందికి. ఈ మిగిలిన 10 మందికి 40 కూలీలు ఇస్తాం, ఎందుకంటే మొత్తం పని 40 రోజులు జరిగింది. 40 రోజులు వీళ్ళు ప్రజెంట్. అప్పుడు ఏమవుతుంది? 400 కూలీలు వీళ్ళకి ఇచ్చేస్తాం. నువ్వు ఇవ్వాల్సింది 450. 450లో 400కు వీళ్ళకి ఇచ్చేస్తే మిగతాయి వీళ్ళకి ఇచ్చేస్తావు కదా. నువ్వు మిగతాయి అంటే ఎంత చెప్పండి? ఇది 450లో 400 పోతే ఎన్ని మిగిలినాయి? 50 ఎవరికి ఇవ్వాలి? వెళ్ళిపోయిన వాళ్ళకి ఇవ్వాలి. వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది? 5 వెళ్ళిపోయారన్నాడు. ఈ 5 మీరు పంచుకోండి అని చెప్పేసి 50 కూలీలు ఇచ్చామనుకోండి. ఈ 50 కూలీలు ఈ 5కి ఇచ్చేస్తే ఒక్కొక్కరికి ఎన్ని కూలీలు వస్తాయి? మనకు 10 డేస్ వస్తాయి, అంటే 10 డేస్ కూలీలు వస్తాయి. అంటే దాని అర్థమైంది వాళ్ళు 10 రోజుల తర్వాత వదిలి వెళ్ళారు అని అర్థం అనమాట. 10 రోజుల తర్వాత వదిలి వెళ్ళారు అంటే 10 డేస్ ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. సో ఎన్ని రోజుల తర్వాత? ఇక్కడ చూడండి 400 వీళ్ళవి, 50 వీళ్ళవి, మొత్తం 450. మనం ఏమైనా ఎక్స్ట్రా ఇస్తున్నామా? ఎక్స్ట్రా ఇస్తలేవు కదా. సో మనకు 10 డేసే ఆన్సర్ అవుతుంది అనమాట. సో రైట్. 30 మంది ఒక పనిని 40 రోజులలో పూర్తి చేయగలరు. వారు ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత 15 మంది వారితో కలిశారు. ప్రస్తుతం మిగిలిన పనిని 20 రోజులలో పూర్తి అయినది. అయినా ఎన్ని రోజుల తర్వాత 15 మంది వారితో కలిశారన్నాడు. సో రైట్. సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ లాగానే ఇది కూడా మనం చేస్తాం. 30 మంది 40 రోజులు. ఇది మనం జనరల్గా ప్రతి ప్రశ్న కూడా మన నిత్య జీవితంలో జరుగుతున్న వాటికి అనువదించుకుంటే ఇదొక క్వశ్చన్, ఇదొక చాప్టరు, ఇదొక సబ్జెక్టు అనుకుంటా మీకు ఈజీగా అర్థమవుతుంది. లేదంటే ప్రతిదీ కూడా మనకు అంత కొంచెము ఇబ్బందిగా అనిపిస్తుంది. అట్లా చేయొద్దు. జనరల్ ఇవన్నీ మన బావి దగ్గర మన విలేజ్లలో జరుగుతున్నాయి కదా. సో కాబట్టి అలానే అనుకోవాలి. 30 మందికి 40 రోజులకు మనకు పని ఉంది. అంటే 30 మెంబర్స్కు
40 డేస్కు పని ఉంది అని అంటే దాని అర్థం మనం మొత్తం ఇవ్వాల్సిన కూలీలు ఎన్నంటే సో మనము 1200 వర్కింగ్ డేస్ అనమాట. అంటే 1200 పని దినాలు వర్కింగ్ డేస్ మనం ఇచ్చేస్తాం. ఈ 1200 కూలీలు ఇచ్చేస్తాం, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్తాం అనమాట. అయితే దీనికి ఏం జరిగింది అని అంటే సో వారు ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత 15 మంది వారితో కలిసిన తర్వాత మిగిలిన పనిని 20 రోజులలో పూర్తి చేశారు అన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ గమనించండి, 20 రోజులలో మిగిలిన పనిని పూర్తి చేశారు కదా, ఇప్పుడు 15 మంది కలిశారు అన్నాడు. అంటే 30 మంది పాత వాళ్ళం మనం ఉండే, వీళ్ళకు 15 మంది కలిశారు అంటే ఎంతమంది అయినాం మనం? 45 మంది అయినాం. సో 45 మందికి అంటే 45 మెన్కు మనకు ఎన్ని రోజులు చేసినట్టు? వీళ్ళు 20 రోజులలో పూర్తి చేశారు. అంటే 20 డేస్ చేశారు అనంటే 45 మందికి 20 కూలీలు అయితే ఇవ్వాల్సిందే కదా. సో 45 20లు 900 కూలీలు వీళ్ళకి ఇచ్చేస్తాం. అంటే 1200లో 900 వీళ్ళకి ఇస్తే ఇంకా మిగిలిన ఎన్ని ఉన్నాయి సార్ ఇక్కడ మనకు? ఇంకా మిగిలిన ఎన్ని ఉన్నాయి? 1200లో 900 వీళ్ళకి ఇస్తే ఇక బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయంటే ఇంకా 300 ఉన్నాయి. ఈ 300 పని దినాలు ఉన్నాయి. సో 300 పని దినాలు ఉన్నాయి. ఈ 300 పని దినాలు అనేది ముందుగా మనం మాత్రమే చేసాం. మనం ఎంతమందిమి? 30 మందిమి. 30 మంది ఇప్పుడు వీళ్ళతో పాటు 20 రోజులు మనం పంచుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఆ 300 మనం మాత్రమే చేసాం కదా. ఎంతమందిని చేసాం మనం? 30 మందిని చేసాం. అంటే ఏమవుతుంది? 10 రోజులు, ఒక్కొక్కరికి మనకు 10 రోజులు వస్తుంది. ఆయన మనల్ని ఏం అడిగాడు అంటే ఎన్ని రోజుల తర్వాత 15 మంది వారితో కలిశారు అని అన్నాడు. అంటే ఆఫ్టర్ 10 డేస్ ఈజ్ ద ఆన్సర్. మనం వాళ్ళకంటే 10 రోజులు ఎక్కువ వాడుకుంటున్నాం, ఎక్కువ పంచుకుంటున్నాం. ఆ 10 రోజులు మనం ముందుగా చేసినట్ట కాదా చెప్పండి. సో కాబట్టి 10 డేస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో 10 ఈజ్ ద ఆన్సర్. ఇది M1D1లో వేయద్దు, కన్ఫ్యూజ్ వస్తుంది దీనికి. M1D1లో వేయకుండా చేయగలగాలి ఇది, అవునా? సో రైట్. కొంతమంది ఒక పనిని 60 రోజులలో పూర్తి చేయగలరు. ఒకవేళ వారితో 8 మంది అదనంగా వచ్చి చేరినట్లయితే ఆ పని 10 రోజులు ముందుగానే పూర్తి అగును. అయినా ముందుగా ఉన్న వారి సంఖ్య ఎంత అన్నాడు. కొంతమంది అన్నాడు కదా, ఎంతమందో మనకు తెలియదు, ఏమనుకుందాం? X అనుకోవాలి. సో మనకి ఇక్కడ ఫస్ట్ గ్రూప్లో మెంబర్స్ వచ్చేసి X తీసుకున్నట్లయితే సో డేస్ ఎంత తీసుకుందాం మనము? 60 డేస్ తీసుకుంటున్నాం. 60 డేస్. నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ వారితో 8 మంది అదనంగా వచ్చి చేరినట్లయితే అన్నాడు. అంటే వీళ్ళతోటి 8 మంది కలిశారు. అంటే పాత వాళ్ళు X మెంబర్స్ ఉంటే వాళ్ళకు 8 మంది కలిశారు. సో ఇప్పుడు డేస్ వచ్చేసరికి ఏమైంది చెప్పాడు ఇక్కడ మనకు? 10 రోజులు ముందుగానే పూర్తి అవుతుంది అన్నాడు. 60లో 10 రోజులు ముందుగానే అంటే ఎంత అన్నట్టు? 50 రోజులలో పూర్తి అవుతుంది. సో 50 రోజుల్లో పూర్తి. వర్క్ ఏంటి సార్ అంటే సిమిలర్ వర్క్. ఇక్కడ వర్క్ అదే, ఇక్కడ కూడా అదే పని, కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది తీసుకెళ్ళి మన సూత్రంలో వేసుకుందాం. ఇక్కడ గమనించండి, వీళ్ళు 8 మంది పెరిగారు అని చెప్పాడు. ఇక్కడ డేస్ 10 రోజులు తగ్గిపోయినవి అని చెప్పాడు మనకు. అదే కదా ఆయన చెప్పింది. సో రైట్. ఇది M1D1లో మనం కనుక వేసుకుంటే M1D1 = M2D2 అనమాట. సో రైట్, ఇందులో వేసేసుకుందాం. X × 60 = X + 8 × 50 అన్నమాట. ఇది 0, ఇది 0 క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ చేసుకుంటే ఇది 6x, 5 × x అంటే 5x + 5 × 8 అంటే 40 అన్నమాట. 40. x ఒకవైపు, నెంబర్లు ఒకవైపు. ఈ x ఇటువైపు వస్తే 6x - 5x = 40. సో x = 40 అనమాట. సో 40 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది, అవునా? దీనికో డైరెక్ట్ మనం షార్ట్కట్లో చేసుకోవచ్చు. ఇక్కడ ఇంక్రీజ్ మెన్ ఆర్ మనకు మెన్ ఇంక్రీజ్ తీసుకోండి, అంటే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ రెండు ఏదైనా తీసుకోండి. ఇంక్రీజ్ మెన్ ఆర్ డిక్రీజ్ మెన్ ఆర్ కిందికి వచ్చేసరికి డేస్ తీసుకోండి. ఇంక్రీజ్ డిక్రీజ్ ఒకవేళ ఇలానే అనుకోండి, మనకు షార్ట్ ఫామ్లో రాసుకుంటే M/D అంటే పెరిగిన తగ్గిన మనుషుల సంఖ్య, పెరిగిన తగ్గిన రోజుల సంఖ్య ఇంటూ సెకండ్ గ్రూప్ డేస్ అనమాట. మెంబర్స్ ఎంత పెరిగారు మనకు? 8 మెంబర్స్. డేస్ ఎన్ని తగ్గిపోయాయి? 10 డేస్. ఇంటూ సెకండ్ గ్రూప్ డేస్ D2 ఎంత? సో 50. ఇది 0 క్యాన్సిల్ చేసుకుంటే ఎంత వచ్చింది? 40. అట్లా మనం డైరెక్ట్గా చేయొచ్చు. ఇది గుర్తున్న లేకుండా ఇది మాత్రం గుర్తుండాలన్నమాట. సో రైట్, మనకిది వర్క్స్ అండ్ వేజెస్లో మనకేంటంటే అప్లికేషన్ పార్ట్ మనము చేసామన్నమాట. సో మరో ఎపిసోడ్లో మనకు దీనికి అంటే అప్లికేషన్స్లో ఇదే పనులు వేతనాలలో చివరి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం మనం.